అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చన్నశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. తెలుగుదేశం పార్టీ రెండవ లిస్ట్ కూడా వచ్చేసింది. 34 మంది అభ్యర్థులతోటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సెకండ్ లిస్ట్‌ని విడుదల చేశారు. ఈ సెకండ్ లిస్ట్‌లో ప్రకాశం జిల్లాకి సంబంధించి మార్కాపురం నియోజకవర్గానికి, అలాగే గిద్దలూరు ఈ 2 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. సో, మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి గారు, గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి పేర్లని అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే అటు జనసేన పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు ప్రకాశం జిల్లాలోని 2 నియోజకవర్గాల మీద మాత్రం ఇంకా మల్లగుల్లలు పడుతూనే ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరు అనే విషయం మీద ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఆ 2 నియోజకవర్గాలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరింకా మన ఛానల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకటి దర్శి నియోజకవర్గం. మనం మన ఛానల్‌లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసుకున్నాం దర్శి నియోజకవర్గం గురించి. మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి కేటాయించాలి అనే ఆలోచనలో ఉంది. దానికి తగ్గట్టుగా చీరాల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్ గారి సోదరుడు ఆమంచి స్వాములు గారు. ఆమంచి స్వాములు గారికి టికెట్ కన్ఫర్మ్. ఆయన చీరాల నుంచి పోటీ చేస్తారు జనసేన పార్టీ అభ్యర్థిగా అనుకుంటున్న తరుణంలో జనసేన పార్టీ పోటీ చేసే సీట్ల సంఖ్య 21కి తగ్గించడంతో చీరాల సీటు మీద కొన్ని అనుమానాలు రేకెత్తున్నాయి. మరి చీరాల నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుందా, లేక తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా అనే అంశం మీద కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. సో, మనకి అందుతున్న సమాచారం ప్రకారం దర్శి, చీరాల ఈ 2 నియోజకవర్గాల్లో ఒకటి జనసేనకి, ఒకటి తెలుగుదేశం పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. దర్శి గనక జనసేన పార్టీకి కేటాయిస్తే పోటీ నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన స్థానికంగా ఉండే నాయకుడు. దాంతోటి ఆయన నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే చీరాలలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్ణం బలరాం గారి కుమారుడు కర్ణం వెంకటేష్ గారిని అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఏ పార్టీ పోటీ చేసినా ఆ మంచి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి